లోకల్ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మురిగిపోతున్నాయని ఆరోపిస్తోంది. బీసీలంటే ఇష్టం లేని కాంగ్రెస్ ముస్లింలపై ఉన్న ప్రేమతో రిజర్వేషన్లను దక్కకుండా చూస్తోందని విమర్శలు చేస్తోంది బీజేపీ. అయితే హైకోర్టు విధించిన గడువుకి ఇంకా మిగిలింది 46 రోజులే ఉంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలకు నెల గడువు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 46 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా? బీసీ రిజర్వేషన్ల గొడవ తేలుతుందా? 42% బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయా, లేక పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తారా? ఇక బీసీలకు అన్యాయమేనా అన్న చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. రైట్, ఇక బీసీలకు అన్యాయం జరుగుతోందనేటువంటి వాదన అయితే ప్రధానంగా వినిపిస్తోంది. ఈ చర్చ కూడా తెలంగాణలో జోరుగా సాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎన్నికలకు సంబంధించి ఇంకా 46 రోజులే గడువు ఉండడంతో ఇప్పటికీ ఎటూ తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కానీ కావాలనే జాప్యం చేస్తోందని అటు భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు అన్నట్టుగా 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఇప్పటికే రిజర్వేషన్లు కేటాయించాల్సినటువంటి సమయం కూడా అయిపోయింది. మొదటి నెల అయిపోయింది. సెప్టెంబర్ 30 లోపు రిజర్వేషన్లు అంటే ఎన్నికలకు వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ కానీ అటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఇంకా కేవలం మహా అయితే మండల కాలం మాత్రమే ఉంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఏంటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న అయింది. ఇప్పటికే అంటే లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూడా కూర్చోబెట్టి ఒక నిర్ణయం కూడా తీసుకుంటాం, తుది నిర్ణయం కూడా తీసుకుంటాం అంటూ కూడా ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. మిగతా నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతాం. సో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. 42% బీసీ రిజర్వేషన్లతో పాటు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపైన అభిప్రాయాలు కూడా తీసుకుంటాం అంటూ కూడా ఆయన కొంతమంది పార్టీ నాయకులు అంటే మిగతా పార్టీ నాయకులతో బీసీ సంఘం నాయకులతో మాట్లాడినటువంటి విషయంలో ఆయన ప్రస్తుతానికైతే ఒక నిర్ణయానికైతే వచ్చారు. అయితే ఎప్పుడు ఇస్తాం అన్నది మాత్రం ఇంకా నిర్ణయం రాలేదు. 42% రిజర్వేషన్ ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ బాటలో నడుస్తాయా అన్నది మాత్రం ప్రధానంగా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే కోర్టు నిర్దేశించినటువంటి క్రమంలో ఇప్పుడు ఒక డెడ్ లైన్ కి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది అన్నది మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ మాత్రం దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల పైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం కనిపిస్తోంది. ఈ అంశాలపైన చర్చించేందుకు ఇంకొక 4-5 రోజులు అంటే మహా అయితే 16-17 తారీఖుల తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ తోటి నిర్వహించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీంతో పాటు పిఎస్సి అంటే పిసిసి కానీ లేదంటే పిఎస్సి మెంబర్ సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా